అది మన సబ్సిడీ లోన్ అనేది ఇస్తారు సార్. కొత్త మొక్కలు పెట్టుకున్నాం చీనాతోళ్ళకి, వాళ్ళు తీసుకున్నప్పుడే సంవత్సరం దగ్గరే సార్. చెప్తే వాళ్ళు అక్కడ ఇదే దీనికి వల్ల మేడం సార్ మాకు కష్టం చేస్తే ఉంది, లేకపోతే లేదు. కాదు అడిగేది వేస్ట్, ఏదైనా మనం చేసుకుని చెప్పేది వద్దమ్మా, ఏమి చెప్పేది వద్దు. అడుగుతున్నారు ఇప్పుడు కార్యకర్త కింద ఏదో మేము అడగకపోతాం అనుకో, జనాలు ఏమంటారు, మీరు ఉండి ఏం పిక్తారా అని అనిపించుకోవడం సార్. అన్ని అయిపోయింది అవి ఇక సార్. సార్ కార్యకర్త కూడా సార్ ఈ ఏరియాలో విషయం అడగకపోతే లేదు మీకు వచ్చలేదా మాకు వచ్చలేదు అని చెప్పి అంటున్నారు. ఎవరు చెప్పలేము సార్. ఇంకా ఎవరు ఇట్లా వాళ్ళు లేదంటే ఎమ్మెల్యేకి చెప్పినావా సార్ కి? అట్లా సార్ దగ్గర పోయేందుకు మాకు కెపాసిటీ ఉంది సార్. ఏం తప్పే ఉంది రావద్దంటాడా సార్? ఏమన్నా సార్ మాకండి ఇంటి స్థలము సార్ ఒకటి చెప్పండి సార్, మాకు ఇచ్చినా ఒకటే ఇకపోయినా ఒకటే అయిపోయింది. ఎందుకంటే 20 ఏళ్ళు నమ్మకంగా చేసినాను. ఇప్పుడు మమ్మల్ని పట్టించుకోవడం లేదా, మాకు అవసరం లేదు సార్. అవసరం లేదు సార్, అవసరం లేదు సార్. సార్ అట్లా సార్ ఒకటి చెప్పండి సార్. మీరు సార్ నేను ఇంతవరకైనా మరుగుదొడ్డి కట్టించుకోలేదు సార్. నేను సార్ నేను పెట్టి ఎన్నిసార్లు పెట్టినా తెలుసా? బిల్లులు ఉన్నాయి సార్, పెట్టిండేవి సార్. బిల్లులు ఉన్నాయి సార్, సార్ బిల్లులు ఉన్నాయి సార్. ఇప్పుడు మనకే రెస్టారెంట్ లేకున్నప్పుడు మనం వేరే వాళ్ళకి పోయి ఏం చెప్పాలి సార్? ఆల్రెడీ చెప్పినా సార్. నువ్వు లీడ్ అంటున్నావు, నువ్వేం చేయాలి? అందరినీ పిలుచుకొని వచ్చి మంది ఉన్నారు చెయ్యి పని అని చెప్పాలి సార్. ఇప్పుడు పాత వాళ్ళు ఎవరు ఉన్నారో అన్నది రోజు కనుక్కొని ఏదైనా కానీ వాళ్ళు వాళ్ళ దగ్గర విచారించుకోవాలా. ఇప్పుడు వాళ్ళనే వదిలేస్తే ఇంకా మనకి ఏముంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.